హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది ఒక ఎగ్జిబిషన్ అండి, ఎంట్రీ ఫీజు ఏం లేదు, మనం ఫ్రీగానే వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో వచ్చేసేసి పింగాణి ప్లేట్సు, మనకు వాటర్ క్యాన్స్ అలా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఇది పింగాణి ప్లేట్స్ అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ కూడా బాగానే ఉంది. అది ఇవన్నీ బకెట్స్, టబ్స్, మనం ఈ ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఈ ప్లాస్టిక్ కూడా మంచి ప్లాస్టికే అండి, ఇట్లా నార్మల్ ప్లాస్టిక్ కాదు. ఇవి కూడా 250, 150 రకాలు ఉన్నాయండి. దీంట్లో డిఫరెంట్ ఉన్నాయి. ఇది పిక్నిక్ బాస్కెట్, ఇది చాలా బాగుంది. ఈ పిక్నిక్ బాస్కెట్ ఇది ఇండక్షన్ది ఉంటుంది కదా, కాఫీ మగ్గుది అనమాట. కాఫీ మనం ఎక్కడ టూర్లు వెళ్ళేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేను ఒక షార్ట్ చేస్తాను, అది కూడా మీరు చూడండి ఒకసారి. ఇది లంచ్ బాక్స్ అండి, ఇది హాట్గా ఉండడానికి అని చెప్పేసి లంచ్ బాక్స్. ఇక్కడ ఉంది కదా, ఇది వాటర్ బాటిల్ అండి, 2 లీటర్స్ వాటర్ బాటిల్. ఇది మనకు ఏంటంటే ఇది 200 రూపీస్ అన్నారనమాట. కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. మళ్ళీ ఇక్కడ ఉంది కదా, నెక్స్ట్ వన్ చూడండి, ఇది సెట్ అనమాట, 3 పీస్ సెట్. ఇది 300 రూపీస్ చెప్పారండి. ఇది త్రీ పీసెస్ ఉంటాయి, దీని లోపలే ఉన్నాయి 3 పీసెస్. ఇది సెట్ వచ్చేసి 300 రూపీస్ అనమాట. మనం అడిగితే తగ్గిస్తున్నారండి రేటు. ఇవి వచ్చేసేసి టవల్స్ అండి, ఇవి 1 kgs లెక్క అనమాట. ఇవన్నీ టర్కీ టవల్స్ అట్లా ఉన్నాయన్నమాట, సైజెస్లో ఉన్నాయి అన్నీ అనమాట. ఇది కేజీస్ లెక్క, 350 రూపీస్ కేజీ అన్నారండి. ఇది సైజెస్ బిగ్ సైజ్ ఉంది, స్మాల్ సైజ్ ఉంది, ఇలా చాలా పెద్ద పెద్ద సైజెస్లో కూడా చాలా పెద్ద సైజు కూడా ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నా కానీ, ఇప్పుడు కార్స్లో వేయడానికి కానీ ఇవి ఓకే అండి, రీజనబుల్ ప్రైజే అనిపించాయి నాకు. చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే వెళ్ళొచ్చండి. ఇందులో కూడా నీట్గా కూడా ఉన్నాయండి, డస్ట్గా ఇట్లా మురికిగా లేవు. ఇది ఓపెన్ చేసి పెట్టినా కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉంచారనమాట. కొన్ని ప్యాకింగ్ కూడా ప్యాక్ చేసి ఉన్న పీసెస్ కూడా కొన్ని ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇంకో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, చూడండి. కొన్ని అయితే ప్యాకింగ్ కూడా చేసి ఇట్లా పెట్టారు, మనం అడిగితే తీసిస్తాం మేడం అన్నారు. ఇవన్నీ ఇంకా లాస్ట్ కదా అన్నట్టు చాలా ఇట్లా చేశారు అన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బెడ్షీట్స్. ఈ బెడ్షీట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ కింగ్ సైజు డబుల్ బెడ్షీట్సే ఉన్నాయి, సింగిల్ బెడ్షీట్స్ నాకు కనపడలేదండి. యాక్చువల్లీ బెడ్షీట్స్ వచ్చేసి 400 రూపీస్. మనం తీసుకున్న తర్వాత తగ్గించమని అడిగితే తగ్గిస్తున్నారండి వీళ్ళైతే. కాస్ట్ అయితే కొంచెం తగ్గిస్తున్నారు లాస్ట్ కాబట్టి మేబీ అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ బెడ్షీట్స్ ఉన్నాయండి, రకరకాలు ఉన్నాయి. క్వాలిటీ కూడా డిఫరెంట్ క్వాలిటీస్లో, కానీ అన్నీ మంచి క్వాలిటీస్లోనే ఉన్నాయండి బెడ్షీట్స్ అయితే. మీరు కనుక ఒకసారి వెళ్ళి చూడండి. ఇవి మ్యాట్స్ అండి, యాక్చువల్లీ మ్యాట్ అందులో మిక్స్ అయ్యి ఉంది, కానీ ఇవన్నీ బెడ్షీట్లే అండి. క్వాలిటీ నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చిందండి. ఓకే, మనం వెళ్ళి కొనుక్కోవచ్చు అనిపించింది. ఇప్పుడు 350, 400కి యాక్చువల్లీ బెడ్షీట్ రానే రాదు మనకు. విత్ పిల్లో కవర్స్, ఇంత మంచి క్వాలిటీ కూడా ఉందన్నమాట. చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే, చాలా రీజనబుల్ అని అనిపించింది. అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసేసి బ్యాగ్స్ అనమాట. బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ చూడండి, ఇది లంచ్ బాక్స్. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఒక్కొక్కలాగా కాస్ట్ ఉన్నాయండి. ఇవి కంపెనీస్, చాలా రకాల కంపెనీస్ ఉన్నాయన్నమాట. అమెరికన్ టూరిజం ఇలా చెప్పాడనమాట అతను, దాంట్లో నిజంగానే ఉన్నాయి. ఇవి కొన్ని కాలేజెస్ లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని అయితే లోకల్ కూడా ఉన్నాయన్నమాట. మనం కొంచెం వెతుక్కొని ఇక్కడ ఇలాంటప్పుడు ఏంటంటే అమెరికన్ టూరిజం ఇలాంటి మంచి కంపెనీస్ కొనుక్కోవాలండి మనం. ఇలాంటప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే దీంట్లో అదొకటి బెనిఫిట్ అవుతుంది. మీరు ఒక్కసారి వెతుక్కొని అలాంటి కంపెనీవి కొంచెం రీజనబుల్గా తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇవి ట్రావెల్ సూట్ కేసెస్ అనమాట. సూట్ కేసెస్ విఐపీస్ది ఉన్నాయండి అని చెప్పారు. త్రీ బిగ్ సైజు, మీడియం సైజు, స్మాల్ సైజు, అవి మొత్తం కలిపేసి 7000 చెప్పాడండి. ఓన్లీ స్మాల్ సైజు, మేము స్మాల్ సైజ్ అడిగామన్నమాట. స్మాల్ సైజ్ అడిగితే ఇది 1100 చెప్పాడు అనమాట. ఇవి స్మాల్ సైజ్ ఏది తీసుకోండి 1100 అని చెప్పాడు. ఇదైతే 3 ఉన్నాయంట, ఇది 7000 చెప్పాడండి. మనం ఒకసారి అంటే దాంట్లో చూసుకొని తీసుకోవడం అనమాట. క్వాలిటీ వైజ్గా అయితే బాగానే ఉందన్నమాట. అంటే లోకల్కి ఇప్పుడు ఏమన్నా మనం టూర్లు తీసుకెళ్ళడానికైతే ఓకే బాగానే ఉంది. మరి విఐపి అయితే బాగుంది, మిగతాయి కొన్ని ఏమో నార్మల్ లాగా అనిపించాయి, కానీ బెటర్ అండి, తీసుకోవచ్చు మనం 1100కి. మనం కొంచెం రీజనబుల్ తగ్గించమంటే ఇవేమో బ్యాగులు, ట్రావెల్ బ్యాగ్స్ అనమాట. ఇవి బాగున్నాయండి. ఇవి 350 రూపీస్ అన్నారండి. ఇవి మంచి కంపెనీస్వే ఉన్నాయన్నమాట. ఇవి కూడా అమెరికన్ టూరిజం అలా ఉన్నాయన్నమాట. ఇందులో కూడా బాగున్నాయి.
ఇవి వచ్చేసి పిల్లో కవర్స్ అండి. మీరు ఒకసారి పిల్లో కవర్స్, ఇవి స్క్వేర్ షేప్ పిల్లో కవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి పిల్లో కవర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కనుక స్క్వేర్ షేప్లో పిల్లో కవర్స్ చూస్తూ ఉంటే ఇవి కూడా 350 రూపీస్ అండి. ఇవి కార్పెట్స్ వచ్చాయి. కార్పెట్స్ కూడా 350 రూపీస్. మనకు వెయిట్తోనే ఇస్తున్నారు ఇవన్నీ కూడా. మీరు ఒకసారి కార్పెట్ చూసుకోండి. అన్ని సైజెస్లో ఉన్నాయండి కార్పెట్స్. డోర్ మ్యాట్స్, కార్పెట్స్ అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. ఇవి ఏది తీసుకున్నా కానీ ఓవరాల్గా మీరు ఏదైనా తీసుకోండి ఇందులోంచి 350 రూపీస్ వెయిట్ అని చెప్పేసి చెప్పారు. మనం చిన్నది పెద్దది అలా ఏం లేదండి. వెయిట్ ఉన్నది, వెయిట్ లేనిది అన్నీ కలిపే ఇస్తున్నారనమాట. మనకు నచ్చింది ఇంకా తీసుకోవచ్చు. ఇలాంటప్పుడైతే నాకు అదే అనిపించింది, బాగున్నాయి, చాలా నచ్చిందండి. ఇవి వచ్చేసి క్యాప్, యోగా మ్యాట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ క్యాపులు కూడా ఉన్నాయి. క్యాపులు కూడా మంచి మంచి కంపెనీస్. క్లాత్ కూడా చాలా బాగుందండి, తీసుకోవచ్చు. అంబ్రిల్లాస్ కూడా అండి, బిగ్ సైజు, స్మాల్ సైజు, చిన్నపిల్లల కోసము, మీడియం, ఎంతో బాగుందో అంబ్రిల్లా అయితే. ఇవి జూటువి అండి. జూటువి ఎంత బాగున్నాయండి. బ్యాగులు కానీ, ఇక్కడ బాస్కెట్స్ కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. అసలుకి బ్యాగ్ కూడా నాకు బాగా నచ్చినవి. ఇవన్నీ చూడండి, బాస్కెట్స్, బ్యాగులు, మనకు ఫ్రూట్స్ వేసుకోవడానికి, వెజిటేబుల్స్ వేసుకోవడానికి, డెకరేటివ్గా ఏమన్నా పేపర్స్ అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అనమాట. స్టూల్ ఉంది ఇక్కడ, స్టూల్స్ కూడా ఉన్నాయండి. బాస్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమన్నా టాయ్స్ అట్లాంటివి పెట్టుకునే బాస్కెట్, స్టోర్ చేసుకోవడానికి ఉండే ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. సిట్టింగ్వి, పిల్లోస్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఓవరాల్గా ఇక్కడ అంటే ఇది దొరకదు అని లేదండి. డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ డెకరేటివ్ మనం చేసుకోవడానికి కూడా మనకు రీజనబుల్ ప్రైస్లో వస్తుంది కదా, అది మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది. ఏంటంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి, తక్కువలో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి మనం కొనుక్కోవచ్చు అనేసి. మీరైతే ఇలాంటివి కొనుక్కోవడానికైనా సరే మెయిన్ వెళ్ళండి. అసలుకి ఎగ్జిబిషన్లో కూడా చాలా కాస్ట్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మీకు యాక్చువల్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను అందుకే చెప్పట్లేదు, కానీ కొంచెం బెనిఫిట్స్ చెప్పాలి అనే ఉద్దేశం అనమాట. పిల్లోస్ కానీ ఇలాంటి క్వాలిటీ కూడా బాగున్నాయండి. ఇవన్నీ కూడా ఇవి మనం కొనుక్కోవచ్చు. ఇలాంటివి ఏంటంటే ఎగ్జిబిషన్ వరకు వెళ్ళకుండా కొనుక్కోవచ్చు. చూడండి, ఇవన్నీ సేల్ ఉంది కదా, ఏ డేట్ వరకు చెప్తున్నాను. వాటర్ బాటిల్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇది 100 రూపీస్ అనమాట. ఇది బ్లాక్ అయినా వైట్ అయినా. ఇంకా అన్ని డ్రెస్సెస్ అండి. ఇవి అన్ని ఓవరాల్ ఒక్కసారి నేను లుక్ చూపిస్తున్నాను. ఇది రూమ్ లోపల అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. పిల్లలకి, మనకు గర్ల్స్కి, చిన్నపిల్లలకి, బాయ్స్కి, గర్ల్స్కి, లేడీస్కి కూడా ఇక్కడ అంతా సెక్షన్ అండి. జెంట్స్కి వేరే సెక్షన్లో ఉన్నాయండి, వేరే దగ్గర ఉన్నాయన్నమాట. ఇవన్నీ కేజీస్ లెక్కే అండి. కేజీ వచ్చి 1300 రూపీస్ అండి. మీరు ఇక్కడ ఉండే ఏ బట్టలు తీసుకున్నా కానీ చిన్న పెద్ద ఏమీ తేడా లేదండి. ఏది తీసుకున్నా కానీ 1300 రూపీసే అనమాట. అన్నీ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ. మీరు అస్సలు అనుకోవద్దు క్వాలిటీ ఎలా ఉంటుందనేది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ప్రతిదీ చెప్తున్నాను, పర్టికులర్గా టెస్ట్ చేసుకున్నాను. మీరు కాకపోతే ఇవన్నీ ఏంటంటే అండి హ్యాంగర్స్కి లేవు. నేను పర్టికులర్గా చెప్తున్నాను కదా, హ్యాంగర్స్కి వేసి లేవు. కొన్ని అయితే హ్యాంగర్స్కి వేసి ఉన్నాయి, కొన్ని అయితే పీకేసి ఇట్లా పడేసి ఉన్నారు. అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. కొంచెం మనం ఓపిక చేసుకొని, మీరైతే కొంచెం ఓపిక చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపికగా వెళ్ళండి. మీరు 3:30కి ఆ టైంలో వెళ్ళారంటే అన్నీ మనం ప్రశాంతంగా మనకి ఏమేం కావాలో అన్ని ఐటమ్స్ చూడొచ్చు. ఇట్లా ఎందుకంటే ఇది ఎప్పుడో పెట్టారు కదండి, అందరూ లాగేస్తూ ఉంటారు, అందరూ నీట్గా పెట్టరు కదా. పాపం వాళ్ళు హ్యాంగర్స్కు చాలా వరకు వేశారు, డివైడ్ చేశారు. ఇవి సెక్షన్స్ వైజ్గా, చిన్నపిల్లలవి ఇవి అవి అనేసి. కానీ అట్లా ఎవ్వరూ ఉంచట్లేదు, లాగేస్తూ ఉంటారు. మనమైనా అంతే. కానీ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి పిల్లలవి. మీకు చూపిస్తున్నాను కదా, చూడండి, రకరకాలు ఉన్నాయండి. కొంచెం మేము అట్లీస్ట్ మేము కొన్ని వెతికి ఇట్లా వెతకక్కలు కనపడ్డ వరకు నేను వీడియో తీశాను. ఇంకా మరీ వెతికి తీయడానికి కూడా నాకు అది టైం అంటే చాలా పెద్దది కదా, వెతకడానికి తీద్దాం అనుకున్నా, కనపడ్డంత వరకు నేను తీశాను. కొన్ని ఇలాగే ఉన్నాయండి క్వాలిటీ. ఇవేం మేము కష్టపడి ఇట్లా అందులో లేదు, వెతకలేదు అసలు. పైన ఉన్నాయన్నీ చూసి నేను చూపించా చూడండి. అందుకనే చిన్నవాళ్ళే పెద్దవాళ్ళే అటు ఇటు అన్నీ చూపిస్తున్నాను అనమాట. మీరు ఒకసారి వెళ్ళండి, మీరు ఖచ్చితంగా ఇలాంటప్పుడు వెళ్ళాలండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి ఏంటంటే ఏదో ఒకటి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ వెళ్ళారనుకోండి, పిల్లలకు బెనిఫిట్ అనమాట. పక్కా నేను చెప్తున్నాను. పిల్లలకైతే చాలా పిల్లల బట్టలు అయితే నెంబర్ ఆఫ్ అండి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానండి. మీరు కనుక మినిమం మీ దగ్గర 5 ఇయర్స్ పిల్లలు ఎవరన్నా ఉన్నారంటే, బాయ్ కానీ గర్ల్ కానీ 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు 7 ఇయర్స్ వరకు ఉండే పిల్లలకి ఎవరికైనా చాలా బెనిఫిట్ అండి. ఇవైతే మీకు నంబర్ ఆఫ్ రీజనబుల్ ప్రైస్, ప్లస్ మనకు వెయిట్ లెక్కన కాబట్టి రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయన్నమాట. ఇప్పుడు కాటన్ షర్ట్ ఉందనుకోండి, పెద్ద వెయిట్ ఉండదు,
అలాంటివన్నీ బాగానే బెనిఫిట్లో వస్తున్నాయండి. షార్ట్స్ అయితే చాలా, నేను షార్ట్ ఒకటి పెద్దవాళ్ళ సైజు షార్ట్ ఒకటి వేసి వెయిట్ చూశానండి. యాక్చువల్లీ 400 వరకు వస్తుందండి. మనకు బయట అది 800 మినిమం. అలా చిన్న చిన్న పిల్లలు అయితే ఎంత బాగున్నాయో అండి అసలుకి. నాకు చిన్నపిల్లల డ్రెస్సులు భలే నచ్చాయండి. అక్కడైతే బట్టలు కూడా బాగున్నాయి. వీళ్ళంతా ఒక బాక్స్లో వేసి పాపం వాళ్ళు డివైడ్ చేశారండి. మనం అట్లా పడేశారు అట్లా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఎందుకంటే వెతకండి, కొంచెం వెతికితే తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కాబట్టి మీకు అంటే మనం వెళ్ళిన తర్వాత కొన్ని బట్టలు అయితే బాగుంటాయి కదా, కొన్ని అంటే పాడైపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక 100 డ్రెస్సెస్లో ఒక 20 డ్రెస్సులు పాడైనా ఒక 80% డ్రెస్సులు అయితే బాగుంటాయి కదా. కొంచెం వెతుక్కోవాలి, కాకపోతే వెతకండి. ఒక దగ్గరే వాళ్ళు డివైడ్ చేశారు. మేబీ నేను ముందు వెళ్ళినందుకు ఏమైనా అక్కడ ఉన్నాయేమో, కానీ కొన్ని అన్నీ డివైడ్ చేసి ఒక దగ్గర వేస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి మంచి కంపెనీస్. మన క్లాత్ పట్టుకుంటే తెలుస్తుంది కదా బాగుందో బాగాలేదో అనేసి. మేబీ కొన్ని నాకు కంపెనీస్ కూడా అంత పెద్దగా తెలియదండి. బ్రాండ్స్ గురించి పెద్దగా అంత అవేర్నెస్ లేదు. కొన్ని బాగా తెలిసిన బ్రాండ్లే తెలుసు అనమాట. అవి నేను తెలిసినవి చెప్తున్నాను ఉన్నాయి అని చెప్పేసి. కొన్ని అయితే మా పాపను కానీ వాళ్ళని అడిగితే అవును బాగున్నాయి అని చెప్పేసి అన్నారు. బ్రాండ్ నిజంగానే బ్రాండ్స్ ఉన్నాయి అని చెప్పారు. నేను అందుకని చెప్పేసి అంటున్నాను. ఇవన్నీ షర్ట్స్ అండి, చూడండి. ఈ హ్యాంగింగ్స్కి వేసి ఉన్నారు. మీరు హ్యాంగింగ్స్కి ఏం వేయలేదు అట్లా పడేసి ఉన్నాయి అనుకోవద్దు, హ్యాంగింగ్స్ కూడా వేశారు. స్వెటర్స్ ఉన్నాయండి, రెయిన్ కోట్స్ ఉన్నాయి. చక్కగా ఈ సీజన్ కోసం అని చెప్పేసి మీరు వెళ్ళొచ్చండి. చక్కగా ఆ సీజన్కి తగ్గాయి కాబట్టి మీరు వెళ్ళి నీట్గా కొనుక్కోవచ్చు. మంచి మంచిగా ఉన్నాయి అనమాట. పిల్లల షర్ట్స్ కూడా ఉన్నాయండి. షర్ట్లు అయితే ఎంత బాగున్నాయో అండి అసలుకి. ఇట్లా నేను ర్యాండమ్గా తీసి కొన్ని ర్యాండమ్గా అట్లా తీసి మీకు చూపించాలని చూపిస్తున్నాను. మీరు వెళ్ళారు అనుకోండి, అక్కడ చాలా బాగున్నాయి. మీరు కొంచెం ఓపికగా వెళ్ళండి. నేను పదే చెప్తున్నా, మీరు ఓపిక చేసుకొని వెళ్ళండి. ఫస్ట్ ఏమి లేవు అనేసి కాకుండా కొంచెం ఓపికగా వెతికారంటే మీకు మంచివి దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా వెరైటీ ఉన్నాయండి. బట్టలు అయితే ఎంత బాగున్నాయో అందరికీ మనము చూసి నేనైతే అదే అనుకున్నా. చాలా చిన్నపిల్లలకి అయితే 5 years పిల్లలకైతే ఎంత బాగున్నాయో అండి అసలుకి. బట్టలు టీషర్ట్స్ ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి, హుడ్డీస్ ఉన్నాయి, బర్త్డే ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి. అక్కడ బర్త్డే ఫ్రాక్స్ ఉన్నాయి పిల్లల కోసం అని చెప్పేసి. పంజాబీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, టీషర్ట్స్ ఉన్నాయి. మన దగ్గర లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి. మామూలు లెగ్గింగ్స్ కాకుండా స్ట్రైట్ ప్యాంట్స్ అంటాం కదా, ఆ ప్యాంట్లు కూడా ఉన్నాయన్నమాట మన కోసం అని చెప్పేసి. ఆ స్ట్రైట్ ప్యాంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఓవరాల్గా చాలా బాగున్నాయండి. ఆడపిల్లల డ్రెస్సులు, అబ్బాయిల డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. వచ్చేసేసి నేను ఇటు సైడ్ వచ్చే సెక్షన్ చూపిస్తున్నాను. టీషర్ట్స్, రెయిన్ కోట్స్ ఉండేదంతా చూపిస్తున్నాను మీకు సెక్షన్. ఒకసారి చూడండి. పిల్లలకైతే రెయిన్ కోట్స్, ఈ వస్తువు లేదు అనడానికి లేదండి. మీకు రెయిన్ కోట్స్ ఉన్నాయి, స్వెటర్స్ ఉన్నాయి, స్కర్ట్స్ ఉన్నాయి, ఫ్రాక్లు ఉన్నాయి, అబ్బాయిలకు జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి, నిక్కర్లు ఉన్నాయి, మనకు షర్ట్స్ ఉన్నాయి, టీషర్ట్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది ఉందండి. పిల్లల కోసం అయితే మీరు పర్టికులర్గా పిల్లల కోసం వెళ్ళాలి. ఎక్కడైనా మంచి ఉంటే ఇట్లా అనేసి మీరు, ఎందుకంటే మనకంటే ఎక్కడైనా దొరుకుతాయండి. చాలాసార్లు ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు కదా, మన బట్టలే పెడతారు ఎక్కువగా. పిల్లలవి చాలా తక్కువ మంది పెడతారు. చూడండి, మీరు కావాలంటే ఆ పెట్టిన వాళ్ళల్లో కూడా క్వాలిటీ చూసేవాళ్ళు కొన్ని తక్కువ మందే పెడతారండి క్వాలిటీ. అవి వాటిల్లో వాళ్ళల్లో వీళ్ళొకళ్ళు బెటర్ అండి. నాకు చాలా నచ్చింది వీళ్ళది కూడా. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట అన్నీ ఓవరాల్గా. మనకైతే అండి మన సెక్షన్స్కి వచ్చేసరికి జాకెట్స్ ఉన్నాయి. మనవి ఓవర్ కోట్స్ ఉంటాయి కదా, ఓవర్ కోట్స్ ఉన్నాయన్నమాట. 1 piece ఫ్రాక్స్ ఉన్నాయి, టీషర్ట్స్ ఉన్నాయి మన కోసం అని చెప్పేసి. మామూలుగా స్కర్ట్లు కూడా మన సైజు స్కర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి. కాకపోతే దీంట్లో నాకేంటంటే కొంచెము టాప్స్ ఏదో కొంచెం అంత నన్ను బాగా ఉన్నాయి అనిపించేలాగా ఏం లేవండి. టాప్స్ అయితే మాత్రం ఓకేగా ఉన్నాయి. అంటే ఏంటంటే కొంచెం ఓల్డ్గా, అంటే ఎప్పుడుదో కదా ఈ మోడలు అన్నట్టు ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. లేటెస్ట్ మోడల్ అనేం నాకు అట్లా ఫీలింగ్ ఏం రాలేదండి. అందుకని చెప్పేసి నేనేం పెద్దగా నాకు అంతగా నచ్చలేదు అని చెప్పలేను, కానీ ఓకే, కొంతమందికి అవి మేబీ నచ్చొచ్చేమో. నాకు నచ్చలేదు కానీ కొంతమందికి నచ్చొచ్చు కదా, అలా అనేసి. ఓకే, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారేమో, కానీ నాకు మీరు ఒకవేళ అది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే, ఒకవేళ మన డ్రెస్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఉండవు. మీరు మిగతా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి కొనుక్కోవడానికి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ మీరు ఒకసారి చూడండి.
ఈ ఐటమ్స్ మీకు అన్ని ఓవరాల్ నేను కవర్ చేశానండి. మీకేంటంటే 95% మీకు చూపించాను. అక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అనేది అయితే నేను పర్టికులర్గా కవర్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతీది వన్ బై వన్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఓవరాల్గా అక్కడ ఏమేమి దొరుకుతున్నాయని మీకు తెలిసిందనుకోండి, మీకు యూజ్ అవుతుంది అన్నప్పుడు మీరు ఏంటంటే మేబీ వెళ్ళి కొనుక్కుంటారు కదా. అట్లా అనేసేసి నేను ఎక్కువగా ప్రతీదీ అక్కడ షాప్స్లో వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్లో ఏమేమి ఐటమ్ ఉన్నాయో అవన్నీ కవర్ చేశాను. ఒక్కొక్కటి పర్టికులర్గా ఈసారి వన్ బై వన్ తీసి మరీ చూపించాను మీకు. అందుకనేసేసి మీకు అర్థమవుతుంది కదా, ఇది లేదు ఇది అనవసరంగా ఇక్కడ దాకా వచ్చామనేసి మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. ఇది యాక్చువల్లీ ఏంటంటే కుకట్పల్లి దగ్గర ఉంది, కేపీహెచ్పి దగ్గర ఉందండి. హెచ్ఎండిఏ హిల్స్ ఉంది కదా, దాంట్లో అనమాట. మీకు నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబరు వాళ్ళ డీటెయిల్స్ పెడతాను, మ్యాప్ పెడతాను. ఒకవేళ నేను మ్యాప్ పెట్టలేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందనుకోండి, మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇందులో ఏంటంటే మీకు స్వెటర్స్ ఉన్నాయి, ప్లస్ మీరు పిల్లలకి ఏంటంటే ఆడపిల్లలకి మరీ చలిగా ఉండకుండా లెగ్గింగ్ టైప్లో ఉన్నాయి. ఫోల్డబుల్ బెడ్లు కూడా ఉన్నాయండి. ఇక్కడైతే ఫోల్డబుల్ బెడ్ కమ్ సోఫా చేసుకోవచ్చు అంట. అది కూడా భలే ఉందండి, డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. మళ్ళీ టీషర్ట్స్, ఓవర్ కోట్స్ చాలా అండి. అసలుకి హుడ్డీస్ అయితే భలే ఉన్నాయండి. హుడ్డీస్ అక్కడ రకరకాల జాకెట్స్, అబ్బాయిలకైతే బాయ్స్కి చాలా అంటే చాలా అండి. ఈ సీజన్కి తగ్గట్టు మనకు వచ్చే సీజన్ ఇప్పుడు రైనీ సీజను, దెన్ ఆఫ్టర్ మనకు వింటర్ వస్తుంది కదా, వింటర్కి సంబంధించినవన్నీ భలేగా ఉన్నాయండి. వింటర్ పీసెస్ కూడా చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. వింటర్ కూడా వాళ్ళు రెయినీవి కొంచెం ఓకే అంటే ఏ ఇయర్స్ వరకు అంటే 7 years వరకే ఉన్నాయి నాకు కనపడ్డంత వరకు అండి. రెయినీ సీజన్కి సంబంధించినవి మినిమం 5 years నుంచి 7 years పిల్లలకు మాత్రమే కనపడ్డాయి. పెద్దవాళ్ళకి ఏమీ కనపడలేదండి నాకు రెయినీ సీజన్కి సంబంధించినవి ఏమీ. అది కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా కదండి, నాకు మేబీ అంతే కనపడ్డాయి. రెయినీ సీజన్ కోసం రెయిన్ కోట్స్ కోసం వెళ్ళాలి అనుకుంటే 5 years నుంచి 7 years వరకు, ఇంకంతే. అంత మనకు 10 years 12 years వాళ్ళకైతే లేవండి అక్కడ. మీరు అది వేస్ట్ అన్నట్టు. మీరు ఇవి మామూలు డ్రెస్సెస్ కూడా కొన్ని నాకు నచ్చిన వాటిలో మీకు కొన్ని చూపిస్తూ ఉన్నాను మీకు. అందుకని వన్ బై వన్ ఒక్కొక్కటి కొన్ని తీసి మరీ చూపించాను. ఈసారి అయితే కొంచెం మీరు చూస్తే అర్థమవుతుంది కదా, మరీ ఇట్లా ఏమిదో నీట్గా ఇట్లా పైన కాకుండా వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక 5 పీసెస్ అయితే మీకు డిస్ప్లే కోసం అని చెప్పేసి నేను వన్ బై వన్ తీసి మరీ చూపించాను ఇక్కడైతే. ప్లస్ మీకు బాయ్స్కి కూడా మెన్స్కి కూడా ఉన్నాయండి. అసలు మెన్స్ సెక్షన్ అయితే ఎంత పెద్ద సెక్షన్ అంటే తెలుసా, మనకంటే కూడా పెద్దదండి. మెన్స్కి అయితే రకరకాలు ఉన్నాయండి. షర్ట్ ఉంది, టీ షర్ట్స్ ఉన్నాయి, హాఫ్ హ్యాండ్ షర్ట్స్, ఫుల్ హ్యాండ్ షర్ట్స్, ఇప్పుడు పార్టీ వేర్ ఉన్నాయి, మామూలు చెక్స్ ఉంటాయి కదా, చెక్స్ మోడల్లో ఉన్నాయి, ఏంటో ప్రింటెడ్ ఉన్నాయి, ఇంకా బాగా ఉన్నాయండి. జీన్స్ ప్యాంట్స్ కూడా ఉన్నాయండి, కానీ నేను చూపించలేదు జీన్స్ ప్యాంట్స్. నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు తెలిసింది, అరే జీన్స్ ఏంటి ఒక్కడు కూడా చూపించలేదా అనేసి అనుకున్నాను. జీన్స్ ప్యాంట్లు కూడా ఉన్నాయండి. ఇవి కూడా ఏంటంటే చాలా అంటే చాలా కొంచెం మనం ఇవి కూడా అంతే అండి, అన్నీ హ్యాంగింగ్స్ ఉన్నాయి, పీకేశారు పడేసాము. ఇప్పుడు మేము వెళ్ళి కూడా అట్లాగే అనమాట, కొన్ని చూసాము అక్కడే వేసేస్తున్నాము. అట్లా ఉంటుంది కదా జనాలంటే, అలాగే ఉంటుంది. మీరు కొంచెం మనం ఏంటంటే ఓపికగా వెళ్ళి చూసి సెలెక్ట్ చేసుకుంటే కొంచెం బెటర్. కానీ కంపెనీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ, షర్ట్స్ కానీ ఏవైనా. ఇదే ఊకో కాకా అనేసి రాహుల్ సిబ్లిగంజ్ కంపెనీ అంట, అది కూడా ఉంది. కంపెనీ కాదు, బ్రాండ్వి, ఆ బ్రాండ్ ఉన్నాయి. యుఎస్ పోలో బ్రాండ్, ఏవో చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. కొన్ని అయితే చూపించాను కూడా నేను అవే అనేసి. మీరు కుర్తీ కూడా ఉన్నాయండి, కుర్తీలు కూడా ఉన్నాయి. బాయ్స్కిను మెన్స్కి కావాల్సిన కుర్తీస్ కూడా ఉన్నాయి. ఓవరాల్ అయితే చాలా బాగుందండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.